ఎస్ఎల్బీసీలో 13వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నల్ వద్దకు కేరళకు చెందిన 2 క్యాడవర్ డాగ్స్ ను తీసుకువచ్చారు. 2 ఆర్మీ హెలికాప్టర్లలో డాగ్స్ ను తీసుకొచ్చారు. కార్మికుల మృతదేహాలను గుర్తించేందుకు వాటిని టన్నల్లోకి తీసుకువెళ్లారు. కేరళలో ప్రత్యేక శిక్షణ ఇచ్చిన మాయా మార్ఫీ డాగ్స్ ను టన్నల్లోకి తీసుకువెళ్లారు. ఇటు ఐఐటి నిపుణుల బృందంతో సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నల్లోకి వెళ్లాయి. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్. అనుశ్రీ ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ఘటనలో ఆచూకీ లభించిన 8 మంది ఆచూకీ కనుగొనేందుకోసం ఆర్నిషలు కృషి చేస్తున్నటువంటి యొక్క రెస్క్యూ టీమ్స్ అంతా కూడా 13వ రోజు కూడా ఆ యొక్క కార్యక్రమంలో నిమగ్నమైంది. ఏ ఒక్క అవకాశం ఉన్నా వారిని గుర్తించేందుకోసం కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తాజాగా కేరళకు సంబంధించినటువంటి ప్రత్యేక శిక్షణ కలిగిన క్యాడవర్ డాగ్స్ రెండింటిని కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క టన్నల్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. 2 ఆర్మీ హెలికాప్టర్ లో ప్రత్యేకంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డాగును తీసుకొని రావడం జరిగింది. మరి కాసేపట్లో వాటిని టన్నల్లోనికి ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. వీటికి మృతదేహాలు కానీ తర్వాత మానవ ఆనవాలు గుర్తించేటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం ఉంది కాబట్టి వాటిని తీసుకురావడం జరిగింది. వాటిని లోపలికి పంపి వచ్చేటువంటి రిజల్ట్స్ ద్వారా తప్పకుండా ఆ యొక్క తప్పిపోయినటువంటి వారి ఆచూకీ లభిస్తుందనేటువంటి ఒక ఆశాభావాన్ని యొక్క రెస్క్యూ టీమ్స్ కానీ అక్కడ పర్యవేక్షిస్తుండేటువంటి అధికారులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. మరొక వైపు మొన్న సాయంత్రం ప్రారంభమైనటువంటి ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో అది రాత్రి తర్వాత కాసేపు ఆగిపోయింది. మళ్ళీ దాన్ని కొద్దిసేపటి క్రితం పునరుద్ధరించాడు. దీంతో కన్వేయర్ బెల్ట్ ద్వారా అందులో ఉండేటువంటి యొక్క బురద గాని మట్టిని వాటంతా కూడా బయటికి తీసుకొస్తున్నారు. దీంతో సహాయక చర్యలు వేగవంతమైనని చెప్పాలి. ఒకవేళ ఇదిగైనా ఏ ఒక పనులు ఇదే వేగంతో జరిగితే మాత్రం రేపటి వరకు ఒక రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. మరొక వైపు ఇప్పటికే ఏదైతే రోబోటిక్స్ సంబంధించినటువంటి యొక్క వాటిని పంపి రెస్క్యూ టీంలకు రిస్క్ లేకుండా ఉండేందుకోసము రోబోటిక్స్ ను ఉపయోగించాలనేటువంటి ముఖ్యమంత్రి సమీక్షలో వచ్చిన ప్రతిపాదన మేరకు హైదరాబాద్ కు చెందినటువంటి 8 రోబోటిక్స్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా టన్నల్లోకి వెళ్లి పరిస్థితిని సమీక్షించడం జరిగింది. మరొక వైపు అక్కడ ఉండేటువంటి యొక్క టన్నల్లో ఏదైనా మళ్ళీ ప్రమాదం జరుగుతుందేమో లేదో అట్లాంటి వాతావరణం ఉందని తెలుసుకోవడానికి కోసము సిస్మాలజీ సెంటర్ ఫర్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీకి సంబంధించినటువంటి యొక్క నిపుణులు కూడా దీనిపైన అధ్యయనం చేస్తున్నారు. మొత్తంగా ఇక్కడ రెస్క్యూలో ఎలాంటి చేసేటువంటి వారి రెస్క్యూ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు రిస్క్ లేకుండా ఉండేందుకోసము త్వరితగతిన ఎవరైతే తప్పిపోయినటువంటి వారు 8 మంది ఉన్నారో వారి ఆచూకీ కనుగొనేందుకు మాత్రం విస్తృతంగా పనులు జరుగుతున్నాయి. ఓవైపు టనల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి దానిపైన పేరుకుపోయినటువంటి బురద ఏదైతుందో వాటిని వాటర్ గన్స్ ద్వారా తొలగించేటువంటి ప్రయత్నం, ప్లాస్మా ద్వారా కటింగ్ తో మరియు వాటిని ఉండేటువంటి శిథిలాలను లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకురావడం, ఇట్లా మొత్తంగా నిరంతరము 24 గంటలు షిఫ్ట్ల వారీగా ఇందులో దాదాపు 12 బృందాలకు సంబంధించినటువంటి దాదాపు 650 మంది సభ్యులు ఈ యొక్క రెస్క్యూ టీమ్ లో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పటికి వారికి కావాల్సిన సూచనలు సలహా చేయడం, అవసరమైనటువంటి పరికరాలు అందించడం, ఆధునికమైనటువంటి యొక్క పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారిని బయటికి తీసుకురావడానికి కావాల్సినటువంటి చర్యలు అయితే కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ విజయ్ భాస్కర్.